నమస్తే అండి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. ఏంటా గొంతు ఇలా ఉంది అనుకుంటున్నారా? అవునండి. కొంచెం వైరల్ ఫీవర్ వచ్చింది. నాకే కాదు ఇంట్లో అందరికి వచ్చిందండి. అందుకే గొంతు కొంచెం పాడైపోయింది. ఈ వీడియో వరకు కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన టాపిక్ వచ్చేసి యూరియా అండి. అసలు యూరియా అంటే ఏంటి? దానిని ఎలా యూజ్ చేయాలి? ఎలాంటి మొక్కలకి ఇవ్వాలి? అసలు ఎలాంటి మొక్కలకి ఇవ్వకూడదు? ఇంకొకటి వచ్చేసి ఇది అసలు ఆర్గానికా కాదా? అసలు ఇస్తే ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా యూరియా అంటే ఏంటో తెలుసుకుందామండి. దీనిని కార్బోమైడ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది కలర్లెస్, అలానే స్మెల్లెస్. ఇంకోటి ఏంటంటే ఇది క్రిస్టల్ లాగా ఉంటుంది, చిన్న చిన్న గ్రాన్యూల్స్ లాగా కూడా ఉంటాయండి. అయితే మనకి యూరియా అనేది దీంట్లో ఎక్కువగా నైట్రోజన్ అనేది ఉంటుంది. ఇది మన మొక్కల యొక్క పెరుగుదలని పెంచుతుందండి. సపోజ్ మనము సీడ్లింగ్ పెట్టినప్పుడు దానికి నైట్రోజన్ అనేది ఎక్కువగా అవసరం పడుతుందండి. అలానే మనకి పూలు పండ్లు రావడానికి ఫాస్ఫరస్, పొటాషియం ఎక్కువగా యూజ్ అవుతుంది. అయితే జనరల్గా మనకి వాతావరణంలో 78% నైట్రోజన్ అనేది ఉంటుంది. కానీ యూరియా మనం సాయిల్లో ఇచ్చినప్పుడు సాయిల్ అనేది మనకి సారవంతంగా మారడానికి ఉపయోగపడుతుంది. ఇంకొక విషయం అండి, మనం యూరియాని సాయిల్లో ఇచ్చినప్పుడు సాయిల్ అనేది మనకి ఆల్కలైన్గా మారుతుంది. ఆ తర్వాతే మనకి ఎసిడిక్గా మారుతుందండి. అప్పుడు మనకి మొక్క అనేది చాలా హెల్దీగా గ్రో అవుతుంది. అసలు దీంట్లో ఏమేమి తత్వాలు ఉన్నాయి అంటే ఏదేది ఎంత శాతం ఉంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. జనరల్గా మనకి మొక్కకి కావాల్సినవి 17 న్యూట్రిషన్స్ అవసరం పడతాయండి. అయితే యూరియాలో మనకి కాల్షియం వచ్చేసి 46% ఉంటుంది. అలానే అమోనియం నైట్రేట్ వచ్చేసి మనకి 26% ఉంటుంది. అమోనియం సల్ఫేట్ వచ్చేసి 20% ఉంటుంది. అమోనియం నైట్రేట్ వచ్చేసి మనకి 34% ఉంటుంది. సోడియం నైట్రేట్ వచ్చేసి మనకి 16% ఉంటుంది. అమోనియం ఫాస్ఫేట్ వచ్చేసి మనకి 20% ఉంటుందండి. అన్నిటికంటే ఎక్కువగా దీంట్లో నైట్రోజన్ ఉంటుంది. అది వచ్చేసి మనకి 46% ఉంటుందండి. దానివల్లనే మొక్కలు అనేవి చాలా గ్రీన్గా, చాలా హెల్దీగా మనకి కనిపిస్తూ ఉంటాయి. యూరియా అనేది మొక్కలకు ఎలా ఇవ్వాలో తెలుసుకుందామని అనుకున్నాం కదండి. అయితే మనము యూరియా అనేది సాయిల్లో ఇచ్చినప్పుడు 3 to 5 grams మాత్రం ఇవ్వాలండి. అంతకంటే కొంచెం తక్కువైనా పర్లేదు, కానీ ఎక్కువ మాత్రం ఇవ్వకండి. ఒక సైడ్కి ఇవ్వండి, వాటరింగ్ చేసేయండి. అదే మీరు వాటర్లో కలుపుకునేదైతే మాత్రము 2 to 4 grams మాత్రం మీరు 1 లీటర్ వాటర్లో కలిపేసుకొని ప్లాంట్కి ఇవ్వచ్చండి. అయితే ఇది ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వండి. ఎందుకంటే మీరు ఎక్కువ క్వాంటిటీలో ఇచ్చారనుకోండి మొక్క అనేది పాడయ్యే అవకాశం ఉంటుంది. అసలు ఇది ఆర్గానికా కాదా? ఇది 100% ఆర్గానిక్ కాదండి. కాబట్టి దీంట్లో చాలా వెరైటీ యూరియాస్ ఉన్నాయి, అంటే రకాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. యూరియా అనేది మనకి 5 రకాలుగా దొరుకుతుందండి. ముందుగా ఫస్ట్ వన్ వచ్చేసి గ్రాన్యూల్స్ అండి. ఇది మనము సాయిల్లో ఈజీగా ఉపయోగించవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి ప్రిల్డ్ అండి. ఇది చిన్న చిన్న గ్రాన్యూల్స్ రూపంలో ఉంటుంది. దీనిని వాటర్లో చాలా ఈజీగా డిజాల్వ్ అవుతుందండి ఈ యూరియా అనేది. దీనిని స్ప్రే చేయడానికి యూస్ చేస్తూ ఉంటారు. ఇది బెస్ట్ అండి స్ప్రే చేయడానికి. థర్డ్ వన్ వచ్చేసి కోటెడ్ యూరియా అండి. దీనిని సల్ఫర్తో కోటింగ్ చేస్తారు. దాని వలన ఇది స్లోగా రిలీజ్ అవుతుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి పేస్టల్స్ యూరియా అండి. ఈ గ్రాన్యూల్స్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉంటాయి. మనకి ఫిల్డ్ యూరియా అనుకున్నాం కదా, సేమ్ అలానే ఉంటుంది, కాకపోతే గ్రాన్యూల్స్ అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి. ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి లిక్విడ్ యూరియా అండి. ఇది మనము స్ప్రే చేయడానికి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము. అయితే యూరియాలో కూడా ప్యూరిటీ అనేది ఉంటుందండి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్కువగా వ్యవసాయంలో యూస్ చేస్తూ ఉంటారండి. దీంట్లో నైట్రోజన్ శాతం వచ్చేసి మనకి 46% ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి ఫీడ్ గ్రేడ్ అండి. ఎక్కువగా దీనిని ఏం చేస్తూ ఉంటారంటే జంతువుల యొక్క ఫుడ్లో ఉపయోగిస్తూ ఉంటారండి. థర్డ్ వన్ వచ్చేసి నానో యూరియా అండి. దీనిని మొక్కలకి ఇవ్వడం వలన మొక్కలు అనేవి చాలా స్పీడ్గా పెరుగుతాయి. మీరు ఇచ్చిన క్వాంటిటీ తక్కువైనా కూడా దాని రిజల్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. యూరియా మొక్కలకి ఎప్పుడు ఇవ్వాలో తెలుసుకోబోయే ముందు ప్లీజ్ అండి, చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. మీకు నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు ఎప్పుడు ఇవ్వాలో తెలుసుకుందామండి. ఇది నెలకి ఒక్కసారి మన మొక్కలకి ఇవ్వచ్చండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది కెమికల్ కాబట్టి మీరు జాగ్రత్తగా ఇవ్వండి. ఇప్పుడు ఏ మొక్కలకి ఇవ్వాలో తెలుసుకుందాం. యూరియా అనేది అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి. దీంట్లో నైట్రోజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది ఆర్గానిక్ కాదండి, ఇది కంప్లీట్గా కెమికల్. కాబట్టి మీరు పండ్ల మొక్కలకి, అలానే కూరగాయలు, ఆకుకూరలకి, ఇలాంటి మొక్కలకి ఇవ్వకపోవడమే చాలా బెటర్ అండి.
పూలు కానివ్వండి లేదా ఇండోర్ మొక్కలు కానివ్వండి ఇలాంటి మొక్కలకి ఇవ్వండి, రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. అయితే యూరియా ఇవ్వడం వల్ల బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బెనిఫిట్స్ మనము అన్ని ఫెర్టిలైజర్స్ కంటే కూడా యూరియా అనేది కొంచెం డిఫరెంట్ అండి. దీనిని ఇవ్వడం వలన మనకి రూట్ అనేది చాలా గట్టిగా ఉంటుంది, అలానే టిష్యూస్ కూడా చాలా డెవలప్ అవుతాయి, ఇంక్రీజ్ అవుతాయి, అలానే మొక్కల్ని స్టేబుల్ చేస్తుంది. దాంట్లో వేరే న్యూట్రిషన్స్ కూడా ఉంటాయి. ఇంకొక మంచి విషయం ఏంటంటే యూరియా ఇవ్వడం వలన మనకి యాంటీబాడీస్ అనేవి కూడా చాలా ఇంక్రీజ్ అవుతాయండి. ఇంతే అండి. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. బా.